అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ బడ్జెట్ కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. అయిన తర్వాత ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందనే దానికోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు అనమాట. మా కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చి ఏదైతే ఆ రోజు మనం చెప్పామో, ఎలక్షన్ హామీలు ఇచ్చాము. ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెడతాం. ఆగస్టు 15 నుంచి బస్సు ఆ రోజు ఉచితంగా బస్సు ఇస్తాను, అది కూడా చేస్తున్నాం. పెన్షన్స్ ఏదైతే చెప్పామో మాట ఇచ్చిన దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదేవిధంగా కొంతమందికి 6,000 చేసాం, కొంతమంది 15,000 చేసాం, కొంతమందికి 10,000 పెన్షన్ ఇస్తున్నాం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లో ఇచ్చాం అనమాట. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ సంబంధించి అందరిని రమ్మని చెప్పాము. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాము, ఆర్టీఎస్ఎస్ ఎలా జరుగుతుంది, పిఎం సూర్య గారు 20 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. దాన్ని అట్లానే పిఎం కుసుమ్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లో కట్టేసి అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇవన్నిటిని కూడా వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే, మా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఏదైనా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కరెంటు బిల్లులు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసిన వ్యవస్థని దాదాపు 1,30,000 కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. ఇప్పుడు అన్నింటిని కూడా దాన్ని రెక్టిఫై చేసేసి పవర్ బిల్లు పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం. రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ 24 అవర్స్ ఇవ్వాలి. దీంట్లో పాటు సోలారు విద్యుత్తు, సోలారు, విండ్, పిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే మనం అప్పట్లో 14 to 19 రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో 7,000 మెగావాట్ల నుంచి 8,000 మెగావాట్ల పైన రెన్యూబుల్ ఎనర్జీలో మనం పెట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా ఈ రాష్ట్రానికి అందుబాటులోకి రాలా. మన తర్వాత స్టార్ట్ చేసిన రాష్ట్రాలు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, కర్ణాటక ఇవన్నీ కూడా ముందుకెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటితో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో వాళ్ళ మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి చాలా సంస్థల్ని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ తీసుకొస్తున్నాం. వీళ్ళందరి చేత ఇండస్ట్రీస్ పెట్టిస్తున్నాం, రెన్యూబుల్ ఇండస్ట్రీస్ పెట్టి పవర్ తయారు చేపిస్తున్నాం. మనకి అనువైన ప్రదేశం రాయలసీమ అనే ప్రాంతం మనకి మంచి అనువైన ప్రదేశం. ఈ ప్రాంతంలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని సోలార్, విండ్ కానీ, పిఎస్పీని ఎక్కువగా తయారు చేసి మన రాష్ట్ర వినియోగాలకే కాకుండా దేశంలో ఎక్కడున్నా సరే ఆ వినియోగించడం కోసం తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టాం అన్నమాట. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు తెలుసు, లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ధ్యేయం పెట్టుకున్నారు. దాంట్లో అవకాశం ఉన్న చట్టంలో ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్ పోస్టులు 6,300, 6,400 పోస్టులకి తొందరలోనే డిఎస్సి పిలుస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగం, అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేం కాబట్టి కొంతమేర ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావాలి, ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలి. ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల అయింది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో అవన్నింటిని కూడా తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.